ఈ అమ్మాయి స్విమ్మింగ్ చేద్దామని సముద్రంలోకి దూకుతుంది. అయితే కొద్దిసేపు అయ్యాక ఈమెను ఏదో లాగేస్తూ ఉంటుంది. అప్పుడు ఈమె భయంతో చుట్టూ చూడగా అక్కడ ఎవరూ కనిపించరు. అప్పుడు ఈమెకు భయం వేసి వెంటనే బోటు దగ్గరికి ఈదుకుంటూ వెళ్తుంది. కాని ఆశ్చర్యంగా ఆ సముద్రపు నీరు ఈమెను ముందుకు వెళ్లనివ్వకుండా వెనక్కి లాగేస్తూ ఉంటాయి. అప్పుడు ఈమె కాపాడండి అంటూ భయంతో అరుస్తూ ఉంటుంది. అయితే అదే సమయంలో ఈమె కూతురు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల తన తల్లి అరుపులు వినిపించుకోదు. అయితే ఆమె భర్త మాత్రం భార్య అరుపులు వినపడడంతో ప్రమాదంలో పడిన తన భార్యను చూసి వెంటనే సముద్రంలోకి దూకుతాడు. అలాగే తన భార్యను తీసుకుని తన పిల్లల సహాయంతో ఎలాగోలా కష్టపడి బోట్లోకి వచ్చేస్తారు. ఆ తరువాత ఈ అమ్మాయి నన్ను ఏదో కంటికి కనపడని శక్తి లాక్కెళ్లిపోయిందని చెప్తుంది. అప్పుడు ఈ వ్యక్తి ఇక్కడేదో తేడాగా ఉందని వెంటనే బోటును వెనక్కి తిప్పి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే కొద్ది దూరం వెళ్లగానే వీళ్ళకి విచిత్రమైన శబ్దాలు వినపడుతూ ఉంటాయి. అప్పుడు వీళ్ళ కొడుకు బయటికి వచ్చి చూడగా ఆ బోటు చుట్టూ పెద్ద పెద్దని తిమింగలాలు ఉంటాయి. అలాగే ఒక తిమింగలం వీళ్ళ బోటును ఢీకొడుతుంది. అంతేకాకుండా ఆ ప్రదేశంలో ఆకాశంలో నుండి పెద్దని ఉల్క నేరుగా వచ్చి సముద్రంలో పడుతుంది. ఇది చూసి ఈ వ్యక్తి ఇక్కడ నుండి తప్పించుకోవాలని త్వరగా ఆ బోటును స్టార్ట్ చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ బోటు పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు మరో ఉల్క నేరుగా వీళ్ళ బోటు మీదకి వస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు భయంతో తాము చనిపోతున్నామనుకుని ఒకరినొకరు పట్టుకుని ఉంటారు. కానీ అదృష్టవశాత్తు ఆ ఉల్క వీరి మీద పడకుండా నేరుగా బోటు పక్కన పడుతుంది. దీనివల్ల ఆ బోటులోని వస్తువులు ధ్వంసమవుతాయి. అయితే మరుసటి రోజు ఉదయం వీళ్ళకి మెలకువ వచ్చి చూడగానే ఆ సముద్రంలో ఉన్న నీరంతా మాయమైపోయి ఆ ప్రదేశమంతా ఎడారిలా మారి ఉంటుంది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.